వాడు మనసులో ఏమొచ్చిందంటే ఈయన ఓన్నే నోరు మూపిస్తాడు కదా, నాలుగు మంచి మాటలు మాట్లాడి అనేది ఆయన వాడి కళ్ళల్లో కనపడింది. గణేష్ బీటీవీ జర్నలిస్ట్, మీరే క్వశ్చన్ చేశారు చెప్తున్నా. నాకు తర్వాత ఏడుపు వచ్చింది, నా కొడుకును కూడా నేను నోరు మూపించానా నా రాజకీయాల కోసం? నా కొడుకు చెప్పే మాటలు అదే నేను అప్పుడే వాడిని సారీరా అనకుండా వాడిని నోరు మూపించానా? నేను ఎందుకు నోరు మూపించాను? వాడు మాట్లాడింది నిజమే కదా, నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు నాన్న అంటే ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ అన్న. నన్ను మీకు తెలుసు కదా, నేను ఎవరికైనా భయపడతానా, ఎక్కడన్నా పారిపోతానా, ఏడ తిరుగుతాను తెలుసుగా మీకు 24 గంటలు. మీకు తెలుసు ఒకటే, నేను ఎదవనో మంచివాడిని చెప్పడానికి ఒకటే ఒక మాట, రాజకీయాలు నిజాయితీగా ఉండంటారంటే ఒక అభ్యర్థి 12 కోట్లు, ఒక అభ్యర్థి 11 కోట్లు డబ్బులు ఇవ్వటం, డబ్బులు పంచటం, మందు పంచటం, బిర్యానీ పంచటం ఏం చేసి నన్ను అడిగారు, సార్ మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు ఒక్కొక్క ఓటర్కి, నేను ఎందుకు ఇవ్వాలా? మరి అమాయకంగా మాట్లాడతారేంటి? డబ్బులు అందరు ఇవ్వట్లేదా? ఇస్తున్నారు. మరి మీరు, నేను ఇవ్వను, నేను మేము చెడగొట్టను. నాలాంటి వాడిని మీరు చెడగొట్టద్దు. చెడగొడితే ఒకవేళ నేను గెలిచారనుకో, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చిలకలూరిపేటనే తినేస్తా. నేను తాగను, మీ డబ్బులతో తాగండి. ఓటు నేను గెలిస్తే చిలకలూరిపేట బాగు చేస్తాననుకుంటే ఓటేయండి, ఒక్క పైసా మీకు ఇవ్వను. నేను ఒక్క పైసా ఇవ్వలేదన్నా. అంటే నేను ఎంత నిష్ఠగా ఉన్నాను మీకు ఒకసారి లాస్ట్లో చెప్పడానికి. చిలకలూరిపేట మీరు అడగండి. పబ్లిక్లో కూడా చెప్పా, నా పక్కన షాడో పోలీసులు ఉంటారు, వాళ్ళు అభిమానులు ఉన్నారు. కనీసం ఓటర్కి ఇవ్వారు, కార్యకర్తలకైనా కొద్ది ఎంకరేజ్ కోసం ఒక ఏదో పెట్టమంటారు, ఏదో ముందు బట్టలు పెట్టి బాక్స్ని, అది కాటన్ ఏదో అంటారు, ఆ కాటన్ కనీసం ఒక అభిమానుల కన్నా ఇవాళ కన్నా మన కార్యకర్తల కన్నా, కార్యకర్తలు ఇప్పుడే తాగుతున్నారా, అంతకుముందు తాగుతున్నారా? అంతకుముందు కూడా తాగుతున్నారు. అంతకుముందు నేను డబ్బులు ఇవ్వలేదు కదా, ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నారు? నేను ఇవ్వను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇంకా క్లియర్ అరటిపండు వదిలించినట్టుగా నేను ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడను. వైసీపీ, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, నాట్ ఓన్లీ చంద్రబాబు గారు, ఎవ్వరి గురించి ఏ పార్టీ గురించి ఏ వచ్చినా సరే టీవీలో వచ్చిన నా బ్రెయిన్లో వచ్చి రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల దగ్గరికి వెళ్ళను, అందులో ఇంటర్ఫీర్ గాను. ఇంకేమైనా క్లారిటీ ఉంటే చెప్పండి, చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు ప్రాథమిక సభ్యత్వం ఉంది? లేదు, తీసుకోలేదు. ఇంతవరకు నా జీవితంలో ఏ పార్టీలో కూడా సభ్యత్వం నాకు లేదయ్యా. కానీ ఆ పార్టీ తరఫున మీరు మాట్లాడారు, ఆ పార్టీలో పోస్ట్ కూడా తీసుకున్నారు. సో జగన్ గారి అభిమానం అని చెప్పారు. అంటే పార్టీ వైఎస్ఆర్ జగన్ గారు అంటే ఇప్పుడు దాకా కాదు, నేను చచ్చిపోయేదాకా జగన్ గారిని అభిమానిస్తా. నన్ను అంతగా ప్రేమించాడు. తీసుకొని ప్రాథమిక సభ్యత్వం ఉండదని మీరు చూడండి. నేను ఎప్పుడు ప్రాథమిక సభ్యత్వం నన్ను ఎవరు అడగలా. నేనేం చేస్తానంటే చెప్పాక ఓటర్లాగే స్పందిస్తా. ఈయన బాగున్నాడు, ఈయనకి సపోర్ట్ చేస్తా, ఆయన బాగాలేదు సపోర్ట్ చేయను. ఓటర్ ఉంది. ఇప్పుడు రామారావు గారు అప్పుడు దాకా లంచాలు ఇచ్చారు, ఎవరు కాంగ్రెస్ వారు. ఈయన రామారావు మంచోడట, రామారావు అదే. కాకపోతే మా అబ్బాయిల గురించి మాట్లాడడం చూడండి. దీనికి కొనసాగింపుగా ఒక మాట కూడా ఇస్తా. ఇంకొకసారి ఎప్పుడు నా బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయిందంటే, నా బుద్ధి, భారతదేశంలో ప్రజలందరూ ఇదొక్కడు గుర్తుపెట్టుకోవాలి మీ జర్నలిస్టులు. ప్రజలందరూ దీని మీద శ్రమ తీస్తున్నా. ప్రజలందరూ
అన్ని పార్టీలకి ఓట్లేశారు, అన్ని పార్టీల్ని గెలిపించారు. గ్రేట్ పీపుల్, ఇండియన్ పీపుల్. బెంగాల్ ఆ మూలకి వెళ్తే మమతా బెనర్జీని ఓడించారు, ఆమెను గెలిపించారు. కమ్యూనిస్టులు ఓడించారు, కమ్యూనిస్టులు గెలిపించారు. బాసుని ఇక్కడ ఢిల్లీకి వస్తే భారతదేశంలోకి ఇందిరాగాంధీ గెలిపించారు, ఇందిరాగాంధీని ఓడించారు. బీజేపీని గెలిపించారు, బీజేపీని ఓడించారు. మొరార్జీ దేశాన్ని గెలిపించారు, ఓడించారు. ఇక్కడ కాంగ్రెస్ ఓడించారు, రామారావు గెలిపించారు. జగన్ గెలిపించారు, జగన్ ఓడించారు.